నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. సాయంత్రం 5 దాటుతోంది. సుచరిత స్నానం చేసి బెడ్రూమ్లో చీర కట్టుకుంటోంది. భర్త 6 గంటలకని ఆఫీస్ నుంచి ఇంటికి రాడు. ఈ లోపు తయారై ఉంటే అతను వచ్చిన వెంటనే పెళ్లికి త్వరగా బయలుదేరొచ్చునని అనుకుంటూ సుచరిత చీర కట్టుకుంటోంది. ఇంతలో ఆమె చంకల్లో నుండి 2 చేతులు వచ్చి ఆమె ఘనవక్షోజాలను అందుకునేసరికి ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది సుచరిత. గట్టిగా నవ్వుతూ వెనుక నుండి భార్యను వాటేసుకున్నాడు మదన్. పూలచెండును తాకినట్టుగా ఉందతనికి. అప్పుడే వచ్చేసరి ఆశ్చర్యపోతూ అడిగింది భర్తను. ఏ తొందరగా రాకూడదా అంటూనే ఆమె నుండి చీరను తీసేవాడు మదన్. అబ్బా ఏంటండి, ఈ చీరను కట్టుకోనివ్వండి ముందు, గోముగా అంది భర్తను పక్కకు తోస్తూ. చీరున్నప్పుడు సరసమేం బాగుంటుంది అంటూ ఆమె చీరల్లా కిందకి విసిరేశాడు. ఇప్పుడు ఆమె లంగా జాకెట్ మీదనే ఉంది. ఒక్కసారిగా మదన్ చేతులు ఆమెను చుట్టేశాయి. భర్త కౌగిలికి ఆమె తీయగా మూలిగింది. దృఢమైన అతని బాహువుల్లో అలా నలిగిపోవడం ఆమెకెంతో హాయిగా ఉంది. ఆమెకు తెలియకుండానే అతను గాఢంగా పెనవేసుకుంది. ఆమె ఉత్సాహం అతన్ని ప్రోత్సహించింది. అతని పెదవులు ఆమె పెదవుల్ని కసికొద్దీ అదుముతున్నాయి. క్రింద పెదవిని తన పెదవుల మధ్య ఇరికించుకొని చిన్నగా కొరుకుతూ అదరరసానికి రోలుతూ ఉంటే ఆమె పరవశంతో తన ఎదను అతని కఠిన వక్షస్థలాన్ని కదుముతూ ముద్దును ఆస్వాదించసాగింది. అతని చేతులు ఆమె నడుము మీద నాట్యం చేయసాగాయి. నడుము మడతను సవరదీస్తూ వాటి నునుపుదనాన్ని బేరీజు వేయసాగాయి. అతని పెదవులు ఆమె లేత పెదవులను వదలలేక వదిలి ఆమె బుగ్గలను, మెడను, కంఠాన్ని ముద్దులతో ముంచెత్తుతూ జాకెట్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. జాకెట్లో నిండుగా బయటకు తొంగి తొంగి చూస్తున్నాయి ఆమె బిగుతైన పూబంతులు. ఆ ఘనమైన బంతులను బంధించడం జాకెట్ వల్ల కావడం లేదేమో. జాకెట్ అంచుల్లో నుంచి తొంగి చూస్తున్నాయి బయటకు రావడానికి. అప్పటికే ఆమె శ్వాస పెరగడంతో లయబద్ధంగా జాకెట్లోనే ఆమె పొంగులు పైకి కిందకి ఊగుతుండడంతో వాటిని చూసి తట్టుకోలేకపోయాడు మదన్. వెంటనే వాటిపైన చేతులు వేసి కులుకులుకుతూ హొయలిపోతున్న వాటిని మెల్లగా లొంగ తీసుకోసాగాడు. ఒక పట్టాన్ని లొంగలేదు అతనికి. మెల్లగా ఆమెను మంచం మీదకు తోసి ఆమె పక్కన చేరాడు. ఊపిరి పీల్చి వదిలినప్పుడల్లా ఎగిరెగిరి పడుతున్నాయి ఆమె నిండైన పూబంతులు. వాటిని చూస్తూ ఆగలేకపోతున్నాడు అతను. రండి అంటూ తన మీదకు లాక్కుందామె. సుడిగాయల్లా ఆమెను ఆవరించాడు. సుతారంగా ఆమె శరీరాన్ని మీటుతూ ఆమెలో అగ్నికలలు రేకెత్తించాడు. ఆమె శరీరం ఉద్రేకంతో ఉవ్వెత్తున ఎగిసిపడసాగింది. మదన్ కామశాస్త్రాన్ని చదివిన రసజ్ఞుడు. ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతుల్లో శృంగారాన్ని ఆస్వాదిస్తూ భార్యను సంతృప్తిపరుస్తుంటాడు. 3 నిమిషాల్లో ముగించే ప్రక్రియ కాదు శృంగారం అంటే. అణువణువులో కోరికను రగిలించి ఇష్టమైన రీతిలో ఇష్టంగా సంతృప్తిగా శరీరదాహం తీర్చుకోవడమే శృంగారం. ఆ విషయం బాగా తెలిసిన మదన్ ప్రస్తుతం భార్యకు నఖక్షతాల గురించి వివరిస్తున్నాడు. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కొత్తగా రసాస్వాదన చేస్తాడు. సుచి, ఈరోజు నక్షతాల గురించి తెలుపనా అన్నాడు ఆమె జాకెట్ను ఆమె నుండి వేరు చేస్తూ. నిన్న దంతక్షతాల గురించి చెప్పి ఒళ్ళంతా కొరికి పెట్టారు. ఈరోజు నక్షతాలు అంటున్నారు. మరి ఈరోజు ఏం చేస్తారో చూస్తానంటూ ముసిముసిగా నవ్వింది సుచరిత. చాలు, ఆ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలు. ఏ భక్తైనా రెచ్చిపోయి శృంగారంలో రారాజవుతాడు. అబ్బా వద్దండి, ఎప్పుడూ అదే ధ్యాసేనా? మీరేమైనా కామపిశాచులా? అంత కామం వద్దండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ఉండగా ఏంటండి ఈ చెత్త పనులు? చిచి అంటూ కసిరి కొట్టిందో ఇక భర్త పని అంతే. భర్తకి ఎంత కోరికగా ఉన్నా భార్య సహకారం లేనిదే ఏమీ చేయలేడు. అదృష్టవశాత్తు మదన్కి ఆ బాధ లేదు. మదన్ తను తృప్తి పడ్డమే కాదు, భార్యను కూడా సంతృప్తిపరుస్తూ శృంగారంలోని మధురములను రుచి చూపిస్తుంటాడు. నక్షతాలు 8 ఆకారాల్లో ఉంటాయని వాత్సాయన్ చెప్పినట్టు తెలుసు. వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తానంటే ఓకే అంది నవ్వుతూ సుచరిత. వాత్సాయన కామసూత్రాలను ప్రతి భార్య భర్త విధిగా చదవాల్సిన పుస్తకం. భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం తెలియకపోయినా నష్టం లేదు. కానీ సుఖజీవనానికి సుఖ సంతోషాలకు ఆనందమే కాపురానికి తప్పకుండా కామశాస్త్రాన్ని చదవాల్సిందే. సరే, నీకు నక్షతాల గురించి తీరే తెలుసు కనుక నేను నేరుగా ప్రాక్టికల్స్లోనే వెళ్తున్నాను. ముందుగా నీకు అచ్చురీతి గల నక్షత్రం గురించి వివరిస్తాను.
సారీ చేసి చూపిస్తానంటూ తన 5 వేళ్లను దగ్గరకు చేర్చి ఆమె లేత బుగ్గల మీద, ఎత్తైన ఆమె వక్షోజాల మీద మృదువుగా ఘాట్లు పడకుండా నఖక్షతం గావించాడు. అంటే మెల్లగా గిచ్చాడు. అంతే, అతని గొల్ల స్పర్శలకు ఆమె శరీరం గగ్గుర్పాటుకు లోనైంది. ఆ క్షణంలో కొత్త అనుభూతికి లోనైందామె. ఇప్పుడు వ్యాఘ్రనమికల నఖక్షతం ప్రయోగిస్తున్నానంటూ మదన్ భార్య గుండ్రటి స్తనాల మీద, మొనల మీద వంకరగా వయ్యారంగా గిచ్చాడు. ఒక్కసారి ఉవ్వెత్తని లేచిపడిందామె. మరి అర్ధచంద్రాకార నఖక్షతం? ఆసక్తిగా అడిగింది సుచరిత. దానికే వస్తున్నాను డియర్ శుచి అంటూనే ఆమె కంఠానికి అటు ఇటు ఆమె మృదువైన వక్షోజాల అంచుభాగాల్లో నఖక్షతాలు చేశాడు. అప్పుడు ఆ భాగాల్లో అర్ధచంద్రాకారం ఏర్పడింది. అదే అర్ధచంద్రాకార నఖక్షతం. ఇప్పుడు మండలం నఖక్షతం అంటూ మదన్ ఆమె కంఠానికి ఇరువైపులా చనుల మీద గిచ్చి అర్ధచంద్రాకార నఖక్షతం చేశాడు. అదే మండల నక్షతం. అబ్బా మెల్లగా అంది సుచరిత ఆ గిచ్చులు తీయగా వచ్చుకుంటూ. శుచి ఇప్పుడేమో మయూర పథకం గిచ్చుడు గిచ్చుతా అంటూనే తన అరచేతి బొటనవేలిని భార్య కుచంపై భాగంలో ఉంచి మిగతా 4 వేళ్లను కుచంపై భాగాన ఉండేటట్లు ఉంచి నఖక్షతం చేశాడు. అప్పుడు ఆమె నోటి నుండి వెంటనే చిన్న మూలుగు వినిపించింది. కొద్దిసేపు ఆపండి మీ గుచ్చుళ్ళు అంది అతని తన మీదకి లాక్కుంటూ. నొప్పిగా ఉందా ప్రియా అన్నాడు ఆమె పెదవులు మెల్లగా అందుకుంటూ. ఇప్పుడు నేను మీకు ముద్దులోని రకాలను రుచి చూపిస్తానంటూ భర్త కింద పెదవిని తన పెదవులతో బంధించింది. ఇది సమచుంబనం కదా, మరి తిరియక్ చుంబనాన్ని చూపించవా ఆశగా అడిగాడు భార్యను. అలాగే అంటూ తన 2 పెదవులతో భర్త పెదవులను అందుకుని గట్టిగా చుంబించింది. అంతేకాదు అతని పెదాలను నోటి లోపలికి తీసుకుని మరీ ముద్దాడింది. అదే తిరియక్ చుంబనం అంటే. ఇక వారిలో మాటలు కరువయ్యాయి. ఇద్దరూ ఒకరి పెదవులను ఒకరు పోటాపోటీగా జుర్రుకోసాగారు. అలా అధర్రసానికి రోలుతూ మంచం మీద అటు ఇటు పొరలాడారు. కింద మీద పడ్డారు. ఆ ముద్దుల పోటీలో తనే విజేత కావాలనే ఆరాటం ఇద్దరిలో. అయితే అతని చేతులు మాత్రం ఆత్రంగా ఆమె శరీరాన్నంతా నలిపేసాగాయి. కొద్దిసేపు అయ్యాక అంది సుచరిత. ఇక ఇప్పుడు మిగతా నఖక్షతాన్ని ప్రయోగించి చూపండి అంది వెల్లకలా పడుకుంటూ. అలాగే మై డియర్ హనీ అంటూ తన 2 చేతి వేళ్లను ఒక్కటిగా చేర్చి భార్య 2 చనుమొనల మీద ఆనించి కుచాగ్రాల చుట్టూ నఖక్షతాలు గావించాడు. అంతే, మధు అంటూ సుచరిత భర్తను హత్తుకుపోయింది. ఆ నఖక్షతం ఆమె నరాల్లో వేడిని పుట్టించింది. ఇక ఆమె ఆగదలుచుకోలేదు. ఇక పైకి రండంటూ భర్తను 2 చేతులు చాచి ఆహ్వానించింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమె మీదకు వాలి ఆమె కన్నుల మీద ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత ఆమె ఒళ్ళంతా తన ముద్దులతో పులకింపచేశాడు. ఎగిరెగిరి పడసాగింది అతను గుబురు మీసాలు గుచ్చుకుని. మెల్లగా ఆమె భర్తను తన మీదకు లాక్కుంది. నిలువెల్లా ఆమెను ఆక్రమించుకున్నాడు మదన్. పెళ్ళికి వద్దంటావా అని అడిగాడు మదన్. ఇంకెక్కడి పెళ్ళి, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంటూ గోడ మీద ఉన్న వాచ్ కేసు చూపించింది. టైం 8ని చూపిస్తోంది. పెళ్లి బస్సు 7 గంటలకే వెళ్ళిపోయి ఉంటుంది. పెళ్లి క్యాన్సిల్ అంటూ ఆమెను తన మీదకు లాక్కున్నాడు మదన్ మరో క్రీడకు సన్నద్ధమవుతూ. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.